అయితే మీరు బ్యాక్ బెంచర్ అని విన్నాం. మీరు నిజంగానే బ్యాక్ బెంచరా? ఎస్ మ్యామ్, క్లియర్గా క్లారిటీ ఇస్తాను. నాది స్కూల్ ఫస్ట్ మా దగ్గర ఒక అప్ టు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండే. దాంట్లో మిషనరీ స్కూల్, దాంట్లో నేను అడ్మిషన్ ఇచ్చింది మా అమ్మ ఇప్పించింది అన్నట్టు. థర్డ్ క్లాస్ వరకు మేబీ క్లాస్ ఫస్ట్ నేను ఎగ్జాక్ట్లీ మిషనరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కంప్లీట్లీ క్లాస్ ఫస్ట్ ఉన్నా. బట్ అక్కడ థర్డ్ క్లాస్ లాస్ట్, థర్డ్ తర్వాత డెఫినెట్గా స్కూల్ చేంజ్ చేయాలి. ఇంకా వేరే నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏం లేవు సరౌండింగ్స్లో. లాంగ్ పంపించి చదివించేంత స్థాయి మా అమ్మ మా నాన్నకు లేదు. సో నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ఇప్పించారు. జనరల్గా ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడే అక్కడ తెలుగు వాళ్ళకు చదువు అంతా రాయడం అంతా వస్తుంది. నేను అది మిస్ అయినా. థర్డ్ క్లాస్లో నేను అక్కడ థర్డ్ క్లాస్ అయిపోయాక ఫోర్త్ క్లాస్లో అక్కడ జాయిన్ అయినా ఆ స్కూల్లో. నేను వెళ్ళేసరికి నా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ తెలుగు చదువుతున్నారు, మ్యాథ్స్ చేస్తున్నారు, వాళ్ళకు బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. సో నేను చదువుకున్న ఇప్పటివరకు చేసిన ఎడ్యుకేషన్ డిఫరెంట్, ఇక్కడ సిస్టమ్ అంతా డిఫరెంట్ ఉంది. తెలుగు మీడియం రన్ అవుతుంది. ఎవరికి చెప్పుకోవాలో బాధ అర్థం అవుతలేదు. నాకు వేరే ఆప్షన్ లేదు, చదువు మానేయాలి లేదా చదువుకోవాలి. ఇంకా ఉన్నది ఓన్లీ వన్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. సో ఏం చేయాలని చెప్పి ఇట్లా ఆలోచిస్తూ 1 year అయిపోయింది. డ్రామా చేస్తూ యాక్టింగ్ చేస్తూ స్కూల్లో కంటిన్యూ అవుతుంది. ఇక నెక్స్ట్ 5th క్లాస్ అనుకుంటే ఐ థింక్ ఇక ఈ చదువు మనతో అయ్యేటట్లేదు, ఇది ఒకరు చదువుతారు, ఇది క్లోజ్ చేసేసుకుందాం అని చెప్పి ఒక 2-3 days స్కూల్కి వెళ్ళకుండా మా నాన్నతోటి టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టినా. మా నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అబ్బా దొరికిందే చాయిస్ అనుకొని డైలీ బాయ్ దగ్గర తీసుకుపోవడం, పొలం దగ్గర తీసుకుపోవడం, నాతో అగ్రికల్చర్ చేయించడం, వర్క్ చేయించడం, మస్తు వర్క్ చెప్తుండేటోడు. మా నాన్న మంచి చెట్టు కింద హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవుతుండేటోడు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అమ్మ ఇదేదో డిఫరెంట్గా పోతుంది కాన్సెప్ట్. అమ్మ ఇట్లా బాయ్ కాడిపోతే నా లైఫ్ ఇది, నా కూర్చోబెట్టి నాతో మంచిగా వెట్టి చాకరీ చేస్తుంది మా నాన్న రిలాక్స్ అవుతుండు. అమ్మ దీనికంటే అది బెటర్ ఉంది, స్కూల్కి వెళ్ళి కూర్చోవడం రిలాక్స్ అనిపిస్తుంది, వద్దురు నాయన అని చెప్పి ఇమ్మీడియట్లీ డిసిజన్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్కూల్కి రెగ్యులర్ అవ్వడం స్టార్ట్ చేసిన. సో అక్కడ నుంచి 5th క్లాస్ నుంచి నేను 10th క్లాస్ వరకు చేసింది ఏంటంటే డ్రామా, యాక్టింగ్. టు బి ఫ్యాక్ట్ రియల్లీ చదువు రాదు అంత పెద్దగా. క్లాస్లో 54 మా స్ట్రెంత్. మేబీ నేను లాస్ట్ చివరిలో చదువులో నాదే రేటింగ్ చివరిలో ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ దగ్గర నోట్స్ రాయించుకోవడం, వాళ్ళకి కావాల్సినవి ఫ్రూట్స్ కానీ సంథింగ్ ఏమైనా ఇప్పించడం, ఈ విధంగా 10th వరకు కంటిన్యూ వచ్చేసిన. నాకు నిజంగా చెప్పాలంటే ఒక ముక్క రాదు, పెద్దగా ఏం చదివేం రాదు. బట్ హౌ టు పాస్ ద 10th క్లాస్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. అది మేబీ ఇది రాంగ్ కాన్సెప్ట్ కావచ్చు చెప్పడం, మేబీ నాది రియాలిటీ కాబట్టి చెప్పాలనిపిస్తుంది, చెప్తాను. 10th క్లాస్ సెంటర్ వేరే స్కూల్లో పడ్డది. బోర్డ్ ఎగ్జామ్ అప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం. టెస్ట్ పేపర్స్ మా నాన్న దగ్గర ఏడ్చి కొనుక్కొచ్చుకున్నా. నాకు ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ ఏమీ రాదు, ఏం తెలియదు. మా విలేజ్లో రజనీకాంత్ అని మా అమ్మ అవుతాడు వరుసకి, వాడు చాలా బాగా చదువుతాడు. వాని దగ్గరికి వెళ్ళి అరే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి బై అంటే వాడు మంచిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని రౌండప్ చేసి ఇవి పక్కారా అని చెప్పి డ్యామ్ షూర్ అని చెప్పి మంచిగా పాయింట్అవుట్ చేసి పెట్టించిండు. నేను మా ఇంట్లో ఉండేవాడిని కాదు, పక్క ఇంట్లో అత్తయ్య మామయ్య అని ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాడిని. గ్రూప్ తోటి కంబైన్ స్టడీ చేసేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ చదువుకునేటప్పుడు నేను కూడా బుక్ ముంగలుకొని కూర్చునేటోని. మనసులో అనుకుంటాడు ఈ కొడుకులు ఎప్పుడు వాడుకుంటారా అని చూస్తుంటానంట. ఇక 9-9:30 కానీ చిన్నగా పడుకుంటారు. అందరు పడుకున్నాక నా స్కెచ్ అప్పుడు స్టార్ట్ అయ్యేది. 10 o'clock లేసి ఆ పేపర్స్ తీసి వాడు రౌండప్ చేసిన క్వశ్చన్స్ అన్ని కొత్త బ్లేడ్ తోటి నీట్గా కట్ చేసి మంచిగా ఫోల్డ్ చేసుకొని, లైక్ ఇప్పుడు మూవీస్లో చూస్తుంటాం మనం. సో ఆ టైప్లో అవన్నీ చిట్స్ అన్నీ రెడీ చేసుకొని ఆ పాయింట్లో సీక్రెట్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళి సెంటర్కి వెళ్ళి వాటిని ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయడం. సో ఇది రెగ్యులర్గా సిస్టమ్ అప్పుడు ఆపరేట్ చేస్తుంటే. సో అట్లా చిట్స్ పెట్టి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోగొట్టేసిన. రిజల్ట్ వచ్చింది, ఐ గాట్ ద ఫస్ట్ డివిజన్, 366 మార్క్స్ వచ్చినాయి. ఫుల్ హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ, ఫ్రెండ్స్ హ్యాపీ, విలేజ్లో అందరూ హెల్ప్ చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా హ్యాపీ. ఈ ఆనందం తట్టుకోలేక ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, మా విలేజ్ నుంచి ఇబ్రహీంపట్నం అనేది ఒక 15 kilometers. సో అక్కడ ప్రైవేట్ కాలేజ్ చూస్ చేసుకున్నాను. ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను. యాక్చువల్గా ఆ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఇట్లా గ్రూప్స్ ఉంటాయి అనే విషయం కూడా నాకు అసలు కాన్సెప్ట్ కూడా నాకు తెలియదు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి సార్ అని చెప్పి మా సార్, ఇప్పుడు మా గురువుగారు, ఇప్పుడు కూడా వచ్చి కలిసిపోతుంటారు అప్పుడప్పుడు. సార్ దగ్గరికి వెళ్ళి అది చెప్పరా అన్నాడు. సార్ ఇట్లా ఇంటర్మీడియట్ చేస్తా సార్. మంచిది రా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నట్టే నాకు అంత తెలియదు సార్, మీరే ఫిల్ చేయండి, నేను చెప్తా సార్ అన్న. సార్ ఫిల్ చేస్తున్నాడు. గ్రూప్సా అంటే గ్రూప్స్ ఏముంటాయి సార్? అరే గ్రూప్స్ ఉంటే తెలియదు అంటే తెలియదు సార్ నాకు. సరే
ఇట్లా ఇన్ని గ్రూప్స్ ఉంటాయని చెప్పిండు. సార్ ఏది బెస్ట్ గ్రూప్ మీరే అయ్యారు సార్. అట్లా కాదురా నీకు ఏమొచ్చు అంటే నాకేం రాదు సార్ అని చెప్పి. అట్లా కాదురా కొద్దిగా ఏమో చదువుకోవడానికి కొద్దిగా ఏమైనా ఉంటుంది కదంటే ఓకే బేసిక్ మ్యాథమెటిక్స్ అయితే కొద్దిగా వచ్చు సార్, దానికి రిలేటెడ్ గ్రూప్ ఏదైనా చూజ్ చేయాలని చెప్పిన. సారే ఫస్ట్ ఎంఈసి నెక్స్ట్ ఎంపీసీ షిఫ్ట్ చేసిండు, సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఇచ్చిండు. కాలేజ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 3 days రామారావు సార్ అని చెప్పి మాకు మంచి గురువు సాంస్క్రిట్ స్టార్ట్ చేసిండు. శబ్దాలతోటి మొదలు పెట్టిండు. రామయ్య అని శబ్దాలు ఉంటాయి. అవి మనకు తెలుగే చక్కగా రాదు, ఇంకా సాంస్క్రిట్ ఏదో నీకు వస్తుంది, ఆ చదువునికి రాకపోతుండే. అరే ఇక లేపి మస్తు కొడుతుండే, ఈపులకెళ్ళి 2 జరుస్తుండే. అమ్మ ఏంద్రయ్యా ఇట్లా కొడుతున్నాడు. 10th class వరకు ఎంజాయ్ చేసినాం, ఎవ్వరు ఎప్పుడు కొట్టలేదు సార్. గవర్నమెంట్ స్కూల్లో అంత ఫ్రీడమ్ ఉంటుండే. బట్ ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉంది. నాకు అక్కడే ఒక్కొక్కటి కొడుతుంది థాట్స్, ఇట్లా మైండ్ టక్ కొడుతున్నాయి. ఏమవుతుంది ఇక్కడ, సంథింగ్ ఏదో డిఫరెంట్గా పోతుంది ఇవే అని అనిపిస్తుంది. మాకు ఆపోజిట్ రూమ్లో వెంకటేష్ సార్ అని చెప్పి తెలుగు మస్తు చెప్తున్నాడు. పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, కామెడీ జోకులు వేస్తున్నాడు. ఒక 3 days తర్వాత ఈయననే కొడుతున్నాడు. ఒక 3 days తర్వాత ఒక దోస్తుని అడిగిన, అరే ఏంద్రా ఇట్లా కొంతమంది ఆ క్లాస్లో పోతురు, ఆ టైంలో ఆ పీరియడ్లో కొంతమంది ఇళ్ళకి వస్తున్నారు, అరే వాళ్ళేం మంచిగా నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు, ఈయనేంద్ర ఇట్లా కొడుతున్నాడు అంటే, అరే తెలియదారం మధు అంటే తెలియదన్న. అరే లాంగ్వేజెస్ ఆప్షన్ ఉంటుందా, అట్లా సెకండ్ లాంగ్వేజ్ మనం చూస్ చేసుకోవచ్చు, ఒకటి తెలుగు ఒకటి సాంస్క్రిట్ ఉంటుంది. ఈ అమ్మ శ్రీనివాసరెడ్డి ఎంత మోసం చేశారా అబ్బాయి అనుకున్నా. మా సార్ దగ్గరికి పోయినా, సార్ ఇట్లా మస్తు మోసం చేసిన సార్ అన్న. నేనే మోసం చేసినరా సార్, ఇట్లా తెలుగు ఉంటుందని చెప్పాలి కదా సార్, నాకు తీసుకుపోయి గల్లేస్తావా సార్, ఆయన రోజు కొడుతున్నాడు, ఆ భరించలేకపోతున్నా, ఇది వద్దు సార్ అని. అరే అట్లా చేంజ్ చేయడానికి రాదురండి. సరే సార్ చేంజ్ చేయడానికి రాదు కదా, నేను 1200 మీకు ఫీజు కట్టినా, నా ఫీజు నాకు ఇచ్చేసాయి, నా సర్టిఫికేట్ నాకు ఇచ్చేసాయి, ఈ కాలేజ్ ఉందా ఇంకో కాలేజ్లో జాయిన్ అవుతా, నాకు అవసరం లేదు సార్ అన్న. ఒరే అట్లా కాదంటే, సార్ ఇస్తే తెలుగు ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోతా. సరే రా నువ్వు మళ్ళీ రావద్దు ఇదే ఫైనల్ అంటే, ఓకే సార్ డన్ డీల్ ఓకే. అప్పుడు లాంగ్వేజ్ తెలుగు ఆప్షన్ ఇచ్చిండు, తెలుగు క్లాస్లో కూర్చున్నా. సో ఆ విధంగా ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది. బట్ మా క్లాస్లో టోటల్గా 40+ స్ట్రెంత్ ఉంటుంది. అందులో కూడా స్కూల్ లాగానే ఇంటర్మీడియట్లో కూడా నాది లాస్ట్ పొజిషన్, లాస్ట్ ర్యాంక్. ఎవ్రీ డే ఎవ్రీ లెక్చరర్ రావాలి, క్వశ్చన్స్ అడగాలి, రాకపోతుండే నిలబెట్టి పనిష్మెంట్ ఇస్తుండే, కొడుతుండే, క్లాస్ స్టార్ట్ చేస్తుండే. లాజిక్ ఏంటంటే విష్ణుకుమార్ సార్ అని ఫిజిక్స్ సూపర్ చెప్పేటాడు. ఆయన చూస్తేనే మస్తు కాలు చేతులు అడుగుతుండే. క్లాస్లో ఎవరైనా అల్లరి చేస్తుంటే డిస్టర్బెన్స్ వస్తే ఆ నాయిస్ని తగ్గించడానికి రూల్ నెంబర్ 1, నేను ఫస్ట్ అడ్మిషన్ కదా తట్టుకోలేక ఊరుకొచ్చి ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నాను. నా టైం అది ఫస్ట్ క్వశ్చన్ రూల్ నెంబర్ 1 అంటుండే, నేను నిలబడుతుండే, క్వశ్చన్ అడుతుండే, రాకపోతుండే, ఒక్కటి కొడుతుండే, అందరు సైలెంట్ అయింది. అరే అందరినీ సైలెంట్ చేయడానికి, క్లాస్ని బ్యాలెన్స్ చేయడానికి నన్ను వాడుకునేది సార్. నన్ను క్వశ్చన్ అడిగి కొట్టేది. ఇట్లా వాడుకుంటుండ్రా నాయన, మస్తు కోపం వచ్చేది, ఏడుపు వచ్చేది, ఎవరు చెప్పుకోవాలో బాధ అర్థం కాకపోతుండే. గర్ల్స్ అందరు చూసి నవ్వుతుండే, అరే ఫ్రెండ్స్ అందరు నవ్వుతుండే. బస్ స్టాప్లో కూర్చుంటే నా దోస్తులు అందరూ కూడా, టైం లైఫ్ ఎట్లుంటుందంటే అట్లా నన్ను ఏలన చేసిన నా దోస్తులందరూ ఒకరోజు జాబ్ కోసం వెతుకుంటూ నా దగ్గరికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో బస్ స్టాప్లో కూర్చుంటే బస్సు వచ్చేంత వరకు వాళ్ళు సబ్జెక్ట్ డిస్కషన్ చేసుకుంటారు. దట్స్ గుడ్. ఆ సబ్జెక్ట్ డిస్కషన్ చేసుకుంటే వాళ్ళ పక్కకు నేను కూర్చునేవాడిని. అరే మా అమ్మ నాకు ఒక డౌట్ వచ్చింది, ఇది ఎట్లా వచ్చిందో ఇది సొల్యూషన్ చెప్పాలంటే, అరే మధుగానికి డౌట్స్ వస్తున్నాయంటారు, ఒకడు కామెడీ చేస్తుంటాడు నా మీద, జోక్లు వేసుకుంటుంటాడు అన్నట్టు. అరే నరకం అనిపించేది అమ్మ. అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తాలు తన్నేవాడు ఉంటే తలం తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అన్నట్టు. స్టూడెంట్ తన జీవితంలో తన లైఫ్లో ఎప్పుడు ఏం ఆలోచిస్తాడంటే, కొద్దిగా బాగా చదివే స్టూడెంట్, క్లెవర్గా ఉన్న స్టూడెంట్, ఐ నో ఎవ్రీథింగ్ అనే ఒక అహంకారంతో వాడు ఒక పోబియాలో మూవ్ అవుతుంటాడు. బట్ వాన్ లైఫ్ ఎండ్ ఆఫ్ ది డే ఎవ్వరు ఎక్కడ ఉండాలనేది కాలం డిసైడ్ చేస్తుంది. ఆ టైం వచ్చే టైంకి వానికి లైఫ్ రియాలిటీ ఏందని అర్థమవుతుంది. సో అక్కడ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఆ రోజు నా ఫ్రెండ్స్ నా గురించి ఎంత కామెడీ చేసినా, ఎంత హేళన చేసినా మైండ్లో పెట్టుకున్న తప్ప ఎవరితోటి ఎక్స్ప్రెస్ చేయలేదు, బాధ ఎవరికి చెప్పలేదు, నటిస్తూ వస్తున్నా. డేస్ గడుస్తున్నాయి. రోజు ఇప్పుడు నేను మా ఇంట్లో ఒకటి వేరే వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాని. సో వాళ్ళందరూ పడుకున్నాక లేచి కూర్చొని అవన్నీ గుర్తుకొస్తుండేది, ఏడుస్తుండేది, ఏడ్చి గుర్తుకొచ్చి, అరే ఎవరు కొట్టిన ఈరోజు, ఎవరు చూసినా నవ్వీరు, ఎవరు నా మీద జోకులు వేసుకోరు, ఇవన్నీ మైండ్లో రిపీట్ అవుతుండేటివి. నిద్ర వచ్చేది కాదు, బాగా ఏడ్చి లాస్ట్కి పడుకునేవాడిని. సో ఈ విధంగా నడుస్తున్నటువంటి జర్నీ నడుస్తున్నటువంటి టైంలో యాదగిరి రెడ్డి అని చెప్పి మా విలేజ్లో ఒక అతను ఉన్నాడు, అన్న అవుతాడు, ట్యూషన్ స్టార్ట్ చేసిండు. సో అన్న దగ్గరికి ఒకరోజు వెళ్ళి ఇదంతా ఎక్స్ప్రెస్ చేస్తే, అరే ఎందుకు తమ టెన్షన్ ఎందుకు కడతావు, నేను నీకు సపోర్ట్ చేస్తా, నా దగ్గరకు వచ్చేసి మ్యాథ్స్ నీకు నేర్పిస్తా అని చెప్పి అన్న అప్పుడు స్టార్ట్ చేసిండు. సో ఆ డే నుంచి చిన్నగా మ్యాథ్స్ నేర్చుకోవడం, చిన్నగా చదువుకోవడం. నాకెందుకు రాదు, నేనెందుకు చదువుకోను అంటే, బాగా చదువుకున్నటానికి నెత్తిలో 2 కొమ్ములు ఉంటాయా, దేవుడు మన స్పెషల్ డిజైన్ చేసి భూమికి పంపిస్తాడా, సో అది కాదు కదా, నా లైఫ్ నేను చేంజ్ చేసుకుంటా అని చెప్పి సీరియస్ తీసుకొని జర్నీ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన, అన్నీ పాస్ అయినా.
ఇంగ్లీష్ పోయింది, అంత ఈజీగా రాదు కదా మనకు అది. సో అది పోయింది. సప్లిమెంట్ రాసిన మళ్ళీ పోయింది. రైట్, సెకండ్ ఇయర్లో దాన్ని ఒక్కొక్క లైన్ టు లైన్ బట్టి కొట్టిసి పెట్టిన మొత్తం. సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ కూడా ఖతర్నాక్ టఫ్ వచ్చింది. వండర్ ఏంటంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ రాసినప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ ఫస్ట్ అటెంప్ట్ పాస్డ్, బట్ థర్డ్ డివిజన్ ఐ గాట్ 488 మార్క్స్. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాతో పాటు చదువుకున్న తోపులు అనుకున్న నా దోస్తులు చాలామంది ఫెయిల్ అయ్యారు ఆ ఇయర్లో. బట్ సక్సెస్, లైఫ్లో సక్సెస్ అయినా, ఆ సక్సెస్ అయిన ఆ మూమెంట్స్, ఆ ఫీలింగ్స్, హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకోవాలనిపించలే. దట్ ఈస్ అ రియాలిటీ. అంటే అందులో ఒక్కొక్క మార్క్ కోసం ఎన్నిసార్లు ఏడ్చినా, ఎన్ని బాధలు పడ్డా, ఎంత లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా అది నాకు మాత్రమే అర్థమైంది. సో దాని విలువ తెలిసింది కాబట్టి ఎవరితో షేర్ చేసుకోవాలనిపించలేదు. డైరెక్ట్ మా అమ్మ దగ్గరికి వెళ్ళినా, మా నాన్న దగ్గరికి వెళ్ళినా. ఈ విలేజ్లో, ఈ ఎన్విరాన్మెంట్లో చదువుకోవాలనుకోవట్లేదమ్మా. నేను హైదరాబాద్కి వెళ్ళి చదువుకుంటున్న, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తానని చెప్పినట్టు. సో హైదరాబాద్ అంటే మాటలు కాదు, మాది చిన్న అగ్రికల్చర్ ఫ్యామిలీ. బిడ్డ అట్లా కాదురా, నాకు నాతోటి ఏడవుతుంది, హైదరాబాద్ పంపించి రూమ్ పెట్టి చదివించేంత స్తోమత లేదు అంటే, అమ్మ నీతోటి నాకు ఎన్ని డబ్బులు అవుతాయో అన్ని డబ్బులు ఇవ్వు, డన్. నేను హైదరాబాద్లో చదువుకోవాలని ఫిక్స్ అయినా, నేను హైదరాబాద్ పోతాను. అంతవరకు హైదరాబాద్ అంటే ఏందో కూడా నాకు తెలియదు, ఎక్కడ ఉండాలో కూడా నాకు తెలియదు. సో ఎనీవే, నాతో పాటు సర్వేశ్వర్ రెడ్డి అని చైల్డ్హుడ్ ఫ్రెండ్, వాడు చెడ్డి దోస్తు. వాళ్ళ నాన్న కొద్దిగా బాగా తెలుసు, హైదరాబాద్ మంచి గ్రిప్ ఉంది. మా ఇద్దరిని తీసుకెళ్ళి సైదాబాద్ దగ్గర కుమరబస్త్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో పెట్టి దిల్షునార్ స్ఫూర్తి డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించారు వాళ్ళ ఫాదర్. చల్మారెడ్డి సార్ డైరెక్టర్, మంచి గురువు మాకు. ఇప్పటికీ వారి మీద మంచి ఒపీనియన్ ఉంటుంది, రెగ్యులర్గా టచ్లో ఉంటారు. మా గురువు గారు నాతోటి అప్రిషియేట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. సార్తో ఇప్పుడు రిలేషన్ కూడా మంచి బాండింగ్ కూడా ఫామ్ అయింది. బట్ ఎనీవే, స్ఫూర్తిలో అడ్మిషన్ తీసుకున్నాక జీవితంలో ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. మస్తు హార్డ్ వర్క్ చేసిన, బాగా కష్టపడ్డా. పొజిషన్ ఏంటంటే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ మా మేడం, మాధవి మేడం అంటుండే, ఆ ప్రాబ్లమ్స్ బోర్డు మీద ప్రాబ్లం ఇస్తే ఆమెకన్నా ముందు సొల్యూషన్ నా దగ్గర వస్తుండే. సొల్యూషన్ ముందే నేను సొల్యూషన్ చెప్తుంటాను. నేను అడిగే కొన్ని క్వశ్చన్స్కు తడబడుతుండే ఆమె అప్పుడప్పుడు. అట్లా అంటే భయపడే స్థాయి నుంచి భయపట్టించే పొజిషన్కి లైఫ్ని తీసుకుపోయినా. సో కష్టపడితే ప్రతి స్టూడెంట్ ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగితే జీవితంలో సాధన ఉంటే కానిదంటూ ఏది ఉండదు అనుకున్నట్టుగా నా లైఫ్ని నా అంతలా నేనే టర్న్ చేసుకొని ఆ స్టేజ్కి తీసుకుపోయినా. డిగ్రీ థర్డ్ ఇయర్ సక్సెస్ఫుల్గా పాస్ అయినా, కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా సీరియస్గా. ఐ గాట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎంఎస్సి పీజీ ర్యాంక్ 90. దాంతోపాటు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వియు కూడా రాసిన, దాంట్లో కూడా టాప్ 50 లోపల ర్యాంక్స్ వచ్చినాయి. బట్ బెటర్ ఏంటంటే హైదరాబాద్ మనకు బాగా తెలిసిన ఏరియా, తెలిసినటువంటి ప్లస్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలని చెప్పి చదువుని అక్కడ నుంచి కంటిన్యూ చేయడం జరిగింది. ఇది నైస్, వాట్ ఏ ఫంటాస్టిక్ జర్నీ. అండ్ మీరు మీ లైఫ్లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ని ఇంత బాగా గుర్తుపెట్టుకొని, పైగా మీ గురువులందరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా అభినందించాల్సిన విషయం.